హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అందరికీ వెల్కమ్ అండి. డే 62 అన్నమాట. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను చెప్తాను. మీ పిల్లలు కనుక ఎక్కువగా మొబైల్ కి ఎడిక్ట్ అయ్యారా, లేదంటే మీరు కూడా మొబైల్ కి ఎక్కువ ఎడిక్ట్ అయ్యారని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. నిన్న నైట్ అయితే మేము ఇండోర్ నుంచి హైదరాబాద్ వరకు ఫ్లైట్ మీద వచ్చి హైదరాబాద్ లో ఉండిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇండిగో ఫ్లైట్ కి సంబంధించిన గేట్ అలర్ట్ అవ్వలేదు. దాంతో మేము థర్డ్ ఫ్లోర్ అయితే ఉండిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ లోన గేట్ అలర్ట్ అయిన తర్వాత కిందకైతే దిగుతున్నాము 2:30కి. కాసేపు అయితే కుర్చీల మీద కునుకుపాట్లు అయితే చేసామండి. అలా కునుకుపాట్లు చేస్తున్నానే మార్నింగ్ 5:30 అయితే అయింది. సో ఫ్లైట్ టైం అయితే అయింది. బోర్డింగ్ కాల్ వచ్చింది. ఫ్లైట్ లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇది కూడా ఇండిగో ఫ్లైట్ అయితే మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేసే ఫ్లైట్. లోపలికి వచ్చేసిన తర్వాత ఫ్లైట్ అయితే తీసారండి. కరెక్ట్ గా అంటే ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఎంత హైట్ లో వెళ్ళాలి, ఇదంతా కూడా మనకి పైలట్ అయితే చెప్పడం జరిగింది. కరెక్ట్ 1 అవర్ లో అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అయితే తీసుకొని వచ్చారు అనమాట. సన్ రైజ్ అవుతుంటే ఒక పక్క ఈ ఫ్లైట్ వ్యూ అయితే భలే ఉంది కదా లుక్. ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకి అయితే వచ్చాం. మన కార్ అయితే ఎయిర్పోర్ట్ యొక్క పార్కింగ్ అయితే పార్క్ చేసాం కదా. మన ఫాస్ట్ ట్యాగ్ యొక్క మెయిన్ బ్యాలెన్స్ నుంచి అయితే కట్ అవుతుంది అనమాట. మనం 2 రోజులు పార్క్ చేసినందుకు గాను ఒక 330 రూపాయలు 340 రూపాయలు కట్ అవుతుందండి. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అయితే రూమ్ కి వచ్చాం అనమాట. నేను నైట్ అంతా కూడా నిద్రలేదు కదా, వేగం రెస్ట్ తీసుకుందామని నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నానండి. బిర్యానీ అయితే తిన్నాను, తినేసి పడుకుంటున్నాను. సాయంత్రం లేచిన తర్వాత చిన్న వాక్ అయితే చేసాం. ఇక్కడ పునుగుల బండి కనిపించింది. మన విజయవాడ పునుగులు లాగా ఉంటాయి, వైజాగ్ పునుగులు లాగా ఉంటాయి. విజయవాడ పునుగులు టేస్ట్ ఉంటాయండి. పునుగులు అయితే ప్లేట్ లో పెట్టేసి చట్నీ వేసేసి ఉల్లిపాయలు వేసి ఇచ్చారు. ప్లేట్ 30 రూపాయలు అయితే చార్జ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ఇరానీ చాయ్ కేఫ్ అయితే వెళ్ళాం. ఒక కేక్ అయితే తీసుకుని అలాగే ఇరానీ టీ తాగామండి. ఇంకా అక్కడ నుంచి చెరుకు రసం బండి దగ్గరికి వెళ్ళాం. జింజర్ ఫ్లేవర్ తో కూడిన చెరుకు రసం అయితే చేయమన్నమాట. ఈ మిషనరీ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయింది అనమాట పని. ఇలా జింజర్ ఫ్లేవర్ తో అయితే మాకు చెరుకు రసం ఇచ్చారండి గ్లాస్ తోని. ఆర్గానిక్ చెరుకు రసం భలే ఉంది అది అసలు టేస్ట్. అక్కడ నుంచి వెజిటబుల్ షాప్ కి వెళ్ళి కీరా దోశ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ వేగంగానే పుల్కాలతో అయితే మా డిన్నర్ ముగించామండి. ఇంకా అక్కడ నుంచి రూమ్ కి వచ్చేసి కీరా దోశ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అసలు విషయం అయితే చెప్తానండి. మా ఎన్హెచ్ మామయ్య అయితే బ్లింకిట్ లో చెస్ బోర్డ్ అయితే ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్ చేసిన చెస్ బోర్డ్ తో పాటు చాకో ప్యాకెట్ ఇచ్చారండి. ఇది మొత్తం కలిపి 370 రూపాయలు చార్జ్ చేశారు ఆయన దగ్గర. మ్యాగ్నెటిక్ చెస్ బోర్డ్ అనమాట ఇది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే లోపల చెస్ బోర్డ్ అయితే ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల 2 కవర్లతో చెస్ మ్యాన్స్ అయితే ఇచ్చారు. చెస్ పీసెస్ అనమాట. చెస్ బోర్డ్ అయితే మెటల్ తో ఉంటుంది. చెస్ పీస్ కింద అయితే మ్యాగ్నెట్ అయితే ఉంది, చూసారు కదా. ఈ చెస్ బోర్డ్ తో మనం దాని వల్ల ఇదైతే బోర్డు అంటుకుంటుంది అనమాట. ఫ్లైట్ లో ఆడుకోవచ్చు, ట్రైన్ లో ఆడుకోవచ్చు, బస్సులో ఆడుకోవచ్చు, ఎక్కడైనా ఆడుకోవచ్చు. మూవ్ అయ్యేటటువంటి వెహికల్ లో ఎక్కడ ఆడుకున్నా సరే పడిపోదు. మీ పిల్లలు సెల్ ఫోన్ కి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యారు అనుకోండి, చెస్ నేర్పించండి. ఈ బోర్డు ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఒక 2 ఆటలు అయితే ఆడామన్నమాట. సో చెస్ ఆడడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు చెస్ ఆడడం వచ్చారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ ఇంట్లో కూడా చెస్ బోర్డు ఉందా లేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థాంక్యూ.